ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తుంటున్నాను. ఈరోజు ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. నా జనులు ఇక నన్నటికి సిగ్గునొందరు. మీరు ఆయన పిల్లలై ఉన్నారు, ఆయన జనులై ఉన్నారు. మీరు ప్రతిరోజు ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో ఆయన కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు సిగ్గుపరచబడరు. నా వయసు అయిపోయింది, ఇంకా పిల్లలకు వివాహములు చేయట్లేదు అని చెప్పేసి నా రక్త సంబంధులందరూ నన్ను ఒక రకంగా చూస్తున్నారని సిగ్గుగా భావిస్తున్నావా? అవమానంగా భావిస్తున్నావా? ఉద్యోగం ఇంకా సంపాదించలేకపోతున్నాను, ఇంకా ఏ ఉద్యోగం రావట్లేదు, జీవితం ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇంకా నాకు వివాహం కావట్లేదని సిగ్గు అవమానంగా భావిస్తున్నావా? ప్రభు చెప్తున్నాడు, నువ్వు నా కుమారుడవు, నువ్వు నా కుమార్తెవు కాబట్టి నేను నిన్ను సిగ్గునొందే విధంగా చేయను. నిశ్చయంగా మీ తలలను ప్రభు పైకెత్తబోతున్నాడు, మిమ్మల్ని ఘనపరచబోతున్నారు. ఎప్పుడు కూడా మీరు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తుంటారు కాబట్టి మిమ్మల్ని కూడా ప్రభు ఘనపరచబోతున్నాడు. ఆమె నేను ప్రవచిస్తూ చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు దేని విషయమైతే సిగ్గుగా భావిస్తున్నావో, అవమానంగా భావిస్తున్నావో, ప్రభు చెప్తున్నాడు, ఆ సిగ్గు అవమానమును నేను తీసివేయబోతున్నాను. ఇక మీరు సిగ్గుపరచబడరు, మీరు ఘనపరచబడతారు, మీ తలలు పైకెత్తబడతాయి, మీరు ఆనందముతో ప్రభువును స్తుతిస్తారు. మీ ప్రతి విధమైనటువంటి అవమానము, సిగ్గుకరమైన జీవితం ఇదంతా కూడా గొప్ప సాక్ష్యంగా దేవుడు రూపుదిద్దబోతున్నాడు. నిశ్చయంగా మీ జీవితంలో మార్పు చెందబోతున్నాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభా, ఎంతమంది బిడ్డలైతే వారి జీవితంలో వారికి ఎదురైనటువంటి పరిస్థితిని బట్టి అవమానపరచబడుతున్నారో, సిగ్గుతో ఉన్నారో ప్రభా, ఇంకా ఎన్నటికీ నా పిల్లలు, నా జనులు సిగ్గుపరచబడరు అని మీరు చెప్పినందుకు స్తోత్రములు. వారికి ఉన్నటువంటి పేదరికమును బట్టి, వారికి ఉన్న తక్కువ స్థితి, తక్కువ స్థాయిని బట్టి, చిన్న ఉద్యోగమును బట్టి సిగ్గుగా, షేమ్గా ఫీల్ అవుతున్నారేమో ప్రభా. ఇంకా పిల్లలు లేరు అని, ఇంకా ఉద్యోగం లేదు, ఇంకా వివాహములు జరగలేదు అని సిగ్గుగా, అవమానంగా వారు భావిస్తున్నారు. యేసు నామములో వారిని మీరు ఘనపరచండి, వారి తలలు పైకెత్తండి, వారి ప్రతి కన్నీటి బొట్టును మీరు తుడిచివేయండి లార్డ్. మీ దీవెనతో నింపండి, మీ ఆశీర్వాదముతో నింపండి, మీ గొప్ప కార్యములు ఇప్పుడే జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నూతనమైన తలుపులు, కొంతమంది వివాహముల విషయం ఇప్పుడే తెరవబడుతున్నాయి. కలవరము చెందకండి, భీతి నొందకండి. ప్రభువును సిగ్గుకరముగా తల దించుకునే విధముగా, అవమానం చెందే విధంగా ప్రభు ఉంచడు. మీ తలను ప్రభు పైకెత్తబోతున్నాడు. లార్డ్ లిఫ్ట్ అప్ లార్డ్. నీ బిడ్డల తలను మీరు పైకెత్తండి ప్రభా. వారికున్న సిగ్గు అవమానం ఇప్పుడే మీరు కొట్టివేసి తీసివేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. రేపటి దినమున అనగా 15వ తారీఖు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్నటువంటి సెయింట్ థామస్ క్యాథడ్రల్ తమిళ్ చర్చిలో పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరగబోతుంది. తప్పకుండా పాల్గొనండి. బలమైనటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుభవంలోకి మీరు రాబోతున్నారు. అన్య భాషల్లో మాట్లాడబోతున్నారు. దేవుని హస్తపు తాకిని మీరు అనుభవించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.